మేము కాశీకి వెళ్తున్నామండి. అసలు కాశీ అంటే ఎలా ఉంటుంది, ఏంటి, ఏమేమి ఉన్నాయి, ఏమేమి ప్రదేశాలు చూసాం, ప్రతి ఒక్కటి ఈ వీడియోలోనైతే అప్లోడ్ చేస్తాను. అంటే మేము 9 days ట్రిప్ వెళ్ళాము. కాశీ, అయోధ్య, మిడిల్లో ఉన్నవన్నీ చూసుకుంటూ వెళ్ళాము. అవన్నీ ఒక్క వీడియోలో ఎలా అప్లోడ్ చేయను? 9 days వీడియోని ఒక్క వీడియోలో చేయలేను కదా. అందుకే ఒక పార్ట్గా డివైడ్ చేశాను. ఎవ్రీ పార్ట్ డిఫరెంట్గా, జోకీగా ఒకటి అలా అన్ని డిఫరెంట్గా ఉంటాయి. తప్పకుండా ఎవ్రీ పార్ట్ చూసి నచ్చితే ఒక లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. ఓకే, మన జర్నీ స్టార్ట్ చేసేద్దామా? లెట్స్ స్టార్ట్ అవర్ కాశీ అండ్ అయోధ్య జర్నీ. వైట్ బస్ ఏమో సెకండ్ బస్ అనమాట, ఆరెంజ్ బస్ ఏమో ఫస్ట్ బస్ అనమాట. 2 buses వెళ్తున్నాం. టోటల్గా 100 members అయితే వెళ్తున్నాం. 100 members అంటే మామూలా అండి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మేమైతే మహారాష్ట్రలోని చంద్రపూర్లోని మహంకాళి అమ్మవారి టెంపుల్కి అయితే వచ్చాము. ఇక్కడైతే చాలా రష్ ఉంది. అసలు 12 వరకే ఎండ్ చేసేస్తున్నారు. 12 వరకు టెంపుల్ క్లోజ్ చేసేస్తున్నారు అనమాట. అసలు నార్మల్ డేస్లో కూడా ఎంత రష్ ఉంది అంటే, ఇంకా ఆ టైమింగ్స్లో వెళ్ళుంటే ఎంత రష్ ఉంటుంది అసలు. చాలా అంటే చూస్తున్నారు కదా, మీకే అర్థమవుతుంది ఎంత రష్ ఉందో. ఆల్మోస్ట్ చెప్పాలంటే అందులో 1/2 members మేమే ఉంటాము. ఎందుకంటే 100 members కాబట్టి ఆ మాత్రమైనా ఉండమా, అందులో 1/2 అయినా. లోపలికి గుహ లోపల ఉంటారు అమ్మవారు. నన్నైతే వీడియో తీయనేలేదు. వీడియో తీస్తుంటే అలా తీయొద్దు, కెమెరాస్ లోపలికి రానివ్వద్దు అని అన్నారు. పర్లేదు, ట్రై చేసా కనబడడానికి అమ్మవారు, బట్ కొంచెమే కనబడ్డారు, సారీ. నెక్స్ట్ టైం చూస్తా. నెక్స్ట్ ఎక్కడికి వచ్చామంటే జబల్పూర్ అనేది మధ్యప్రదేశ్లో ఉంది. మధ్యప్రదేశ్లోని జబల్పూర్ నర్మదా నది స్నానానికి అయితే వచ్చాం మేము. ఇప్పుడు అలా నడుచుకుంటూ ఒక లుక్ ఇస్తున్నాం అనమాట. జబల్పూర్ మొత్తాన్ని అలా చూస్తున్నాం. మధ్యప్రదేశ్ కదా, ఫస్ట్ టైం వెళ్ళాం కదా, మొత్తం అలా చూస్తున్నాం అనమాట. ఏమేమి ఉన్నాయి, ఏం ప్రదేశాలు ఉన్నాయని. మేము వెళ్ళిన దగ్గర ఇదొక సంథింగ్ ఏదో అలా ఉంది. ఇక్కడ కొన్ని ఫొటోస్ దిగాము. మళ్ళీ ఆ వ్యూ చూసారా ఎంత బాగుందో అసలు. ఫ్లాగ్ ఉంది. ఇదైతే ఏదో మహాత్మా గాంధీకి సంబంధించినలానే ఉంది, బట్ ఏంటి అనేది క్లారిటీ అయితే లేదు నాకు. అదేంటో తెలీదు, బట్ మహాత్మా గాంధీ గురించే అని నా ఒపీనియన్ అనమాట. ఇదేమో ఫ్లాగ్ హోస్టింగ్ చేసేది ఉంది. అక్కడ సన్ఫ్లవర్స్ అయితే కనబడ్డాయి. ఫ్లవర్స్ కనబడితే మనం వదులుతామా? ఒక ఫోటో తీసేసుకున్నా. అందుకే అసలు ఆ వెదర్ అయితే చాలా బాగుంది. చాలా ఫొటోస్ అయితే దిగాం మేము అక్కడ. బాగుంది అసలు. నేను ఇంతలా ఎక్కడ ఎంజాయ్ చేయలేదు. ఇక్కడైతే చాలా బాగుంది. నాకైతే చాలా నచ్చింది. చూస్తున్నారు కదా గ్రీనరీగా ఎంత బాగుందో. ఇప్పుడు మెల్లిగా అక్కడ నుంచి బయటకు వచ్చేస్తున్నాం. మళ్ళీ వెళ్తున్నాం. ఎక్కడికి అనుకుంటున్నారా? ఇంతకుముందే చెప్పాను కదా, జబల్పూర్లోని నర్మదా నది దగ్గరికి అని చెప్పాను కదా, అదే అక్కడికే వెళ్తున్నాం. చూడండి, 3 bridges ఒకే దగ్గర ఉన్నాయన్నమాట. 3 అంటున్నా, బట్ 2 ఉన్నాయేంటి అని ఆలోచిస్తున్నారా? ఆగండి, మీకు తెలుస్తుంది ముందు. మేమైతే మెల్లిగా మధ్యలోంచి నడుచుకుంటూ వెళ్తున్నాం. ఎందుకంటే మా బస్సెస్ కూడా అక్కడే ఉన్నాయి. చూసారా, ఆరెంజ్ కలర్ బస్సు, వైట్ కలర్ బస్సు కనబడుతున్నాయి. ఇప్పుడు కనబడ్డాయి కదా ఫ్రెండ్స్. చూడండి, అదే మా ఫస్ట్ బస్. ఇక్కడ ముందునేమో సెకండ్ బస్ అనమాట. ఇది వైట్ బస్ ఏమో మా బస్, మేము వచ్చాము. చూడండి, ఇప్పుడు చూడండి, మీకు కనబడుతున్నాయా? అసలు ఈ వ్యూ అయితే చాలా బాగుంది. ఎంత బాగుందో మీరే చూస్తున్నారు కదా, స్పెషల్గా చెప్పడం ఎందుకు. నాకు ఇక్కడ 3 bridgesలో నచ్చిన బ్రిడ్జ్ ఏంటంటే రెడ్ బ్రిడ్జ్. ఎందుకు రెడ్ బ్రిడ్జ్ అంటున్నా అంటే, మనం ఎక్కడికి వెళ్ళినా, ఏ నదిలోకి వెళ్ళినా ఫస్ట్ 3 times మునిగి తేలి సన్ని చూస్తాం కదా. అలా సన్ని చూసేటప్పుడు మేము మార్నింగ్ వచ్చాం కాబట్టి రెడ్ కలర్ బ్రిడ్జ్ సైడే ఉన్నారు సన్, కాబట్టి అటు సైడ్ చూసాం. అటు సైడ్ ఆ సన్, రెడ్ కలర్ బ్రిడ్జ్, వాటర్ ఎంత బాగుందో తెలుసా వ్యూ. చాలా అంటే చాలా బాగుంది అసలు. నాకైతే చాలా నచ్చింది.
ఏంటి వెరైటీ ఆటోస్ ఏంది ఇలా ఉన్నాయని కొంచెం ఫొటోస్ దిగుతున్నాం అనమాట. ఇక్కడ మేము స్నానం చేయడం అయిపోయింది, టిఫిన్ కూడా అయిపోయింది. కొంచెం రిలాక్సేషన్ కోసం అలా అందరూ పడుకున్నారనమాట. మేము బస్లో అయితే ఇలా ఎంజాయ్ చేసాము. ఎలా చేసామో ఈ వీడియో ఇస్తే అర్థమవుతుంది. హర్షిని నీ ఫేస్ చూపెట్టరా. హర్షిని, ఆర్తిక, హర్షిని అంకుల్ నీ ఫేస్. మొత్తానికి మహారాష్ట్రలోని చంద్రపూర్లో ఉన్న మహంకాళి అమ్మవారి టెంపుల్ దర్శనం అయితే అయిపోయింది. మళ్ళీ జబల్పూర్లో ఉన్న నర్మదా నది స్నానం కూడా అయిపోయింది. ఇవి 2 చూసారు కదా, ఎంత ఎంజాయ్మెంట్గా అనిపించిందో. నెక్స్ట్ వీడియోస్ ఇంకా చాలా అంటే చాలా బాగుంటాయి. ఫస్ట్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. ఇంత కష్టపడి చేస్తున్నా, మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా లైక్ చేసుకోకుండా వెళ్తే ఎలా చెప్పండి? నా కష్టానికి ఫలితం ఉండదు కదా. ప్లీజ్ ఒక లైక్, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్. ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం, ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్ కాంటెంట్.